హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది కోకోనట్ రైస్. కొబ్బరి అన్నంకి కోకోనట్ రైస్కి చాలా తేడా ఉంది. ఇది ఇన్స్టెంట్గా చేసుకునేది లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది. అంతేకాకుండా ప్రసాదం కింద కూడా చేస్తారంట. సో ఫస్ట్ నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఏంటి అంటే ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మనకి ఎక్కువ పని కూడా ఉండదు. దానికి ఫస్ట్ ప్యాన్ తీసుకొని నూనె కానీ నెయ్యి కానీ లేదా అది కొంచెం ఇది కొంచెం వేసుకున్నా కూడా అది మీ ఇష్టము, నో ప్రాబ్లం. వేసేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న పోపు దినుసులన్నీ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, చక్కగా ఇవన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి, లేకపోతే టేస్ట్ బాగోదు. బాగా ఫ్రై అవనిచ్చి దీంట్లో వేరుశనగపప్పులతో పాటు కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఎన్ని వేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది బాగా మనము ఫ్రై అవనిస్తాము. అయితే దీనికి ముందు అల్లము చిన్న చిన్న ముక్కలుగా లేదా తురుముకోండి, బాగుంటుంది. అది వేసుకుంటాము. వీటిల్ని మంచిగా ఫ్రై అవనివ్వాలి. దాంతోపాటు పచ్చిమిరపకాయలు, ఇంకా మనం దీనికి కారము అలాంటిది ఏం వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు, జింజర్ నుంచి కారం రావాలి. దాని తర్వాత కరివేపాకు, మన దగ్గర తురిమిన కొబ్బరి కానీ ఫ్రోజన్ కొబ్బరి కానీ ఏది ఉన్నా పర్వాలేదు. నేను ఫ్రోజన్ది వేశాను. అది 2 నిమిషాలు మనం బాగా వేయించుకుంటాము. వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ అన్నము వండుకుంటాం కదా, దాన్ని మంచిగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని పెనంలోకి వేసేసుకుంటాము. ఇప్పుడు దానికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ టాస్ చేసుకుంటాము. బాగా టాస్ చేసుకొని ఇంకా మీకు కావాలంటే కొత్తిమీరని అలాంటివి కూడా వేసుకోవచ్చు. వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా లంచ్ బాక్స్కి, కిడ్స్కి పెట్టడానికి, దేనికైనా ఇన్స్టెంట్గా మన దేవుడికి ప్రసాదంలా పెట్టుకోవడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. లాస్ట్లో మీ ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఒక చుక్క లెమన్ జ్యూస్ వేసుకోండి, అంతేనండి. మన కోకోనట్ రైస్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.